నా నమస్కారాలు. నా పేరు జ్యోతి. మాది తెన్నగల్లు గ్రామం. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇంత వ్యవసాయం ఉన్నారు. ఈ డిఎస్సి 2025 అనేది చాలా పారదర్శకంగా జరిగింది. కేవలం 5 నెలల్లోనే మేము అపాయింట్ అయినాము. ఎప్పుడు 2019లో నేను కూడా డిఎస్సి మిస్ అయినాను సార్. 2018 జగన్ ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టో వచ్చినప్పుడు సార్ అన్నారు, జగన్ సార్ మెగా డిఎస్సి ఇస్తాము, అందరూ మాకు ఓట్ చేయాలని మీరంతా అంటే నేనే మా ఫ్యామిలీ అందరికీ, మాది పక్కా తెలుగుదేశం పార్టీ సార్, మా ఇంట్లో నేనే చెప్పిన మీరందరూ జగన్కి వెయ్యండి, ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇస్తారు, మమ్మల్ని నమ్మి వెయ్యండి అంటే ఆయన వాళ్ళు వేయలేదనుకో అది వేరే విషయము. కానీ మేము అప్పుడు జగన్ సార్కి వేసి డిఎస్సి వస్తుంది అని చెప్పేసి 5 ఇయర్స్ సార్ నేను హాస్టల్లోనే ఉంది. నేను మ్యారీడ్ సార్. 5 ఇయర్స్ మా హస్బెండ్ ఖచ్చితంగా వస్తుంది చదువుకోవాలని చెప్పేసి నమ్మకం పెట్టి ఆ హాస్టల్లోనే ఉండి చదివించాడు. ఒక్క నోటిఫికేషన్ లేదు సార్. ప్రతిరోజు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందని చాలా వెయిట్ చేసినాము. ఒకసారి అనంతపూర్ డిస్ట్రిక్ట్కి 4 పోస్టులు అని వచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. ఆ రోజు మా హాస్టల్ అందరూ నైట్ అంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాం. మరే ఇన్ని సంవత్సరాల నుండి మనం చదివినాము, 4 పోస్టులు 4 పోస్టులు ఎవరికి ఇస్తారు ఏంటి అని చాలా ఏడ్చినాం సార్. ఒక పక్క ఇంటికి పోలేము, అలానే హాస్టల్లో నుండి చదవలేము. అలాంటి సిచ్యువేషన్స్లో లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ మనకి ఇస్తారు అనే నమ్మకంతో, అలాగే కొంచెం సహనంతో చదివినాము. అలా మా నమ్మకాన్ని నిజంగా మాకు దేవుడు సార్ చంద్రబాబు నాయుడు సార్ మా నమ్మకాన్ని నిలబెట్టారు. చాలా థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. అంతే సార్. ఇది డిఎస్సి అయితే ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. మేము మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళకే జాబ్ కూడా వచ్చింది సార్. ఎందుకంటే మేము ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ అంతా కూడా మాకు తెలిసిన అంటే మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే బాగా చదివే వాళ్ళకే వచ్చింది. ఇక్కడ కొత్త వాళ్ళు అంటే కొంతమంది చెప్పారు కదా సార్, డబ్బులు ఇచ్చి ఇలా జరిగింది అని. అంత స్తోమత అయితే లేదు సార్. చూసినాం ఒక 3-4 టైమ్స్ అపార్ట్మెంట్ అనేది కూడా అంత పారదర్శకంగా జరిగింది. సో ఇంకా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు డిఎస్సి చదివే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇట్లాంటివి ఏమి నమ్మొద్దండి. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది అనే నమ్మకంగా చదవండి, పక్కా జాబ్ అయితే వస్తుంది. ఇది కానీ ఇట్లాంటి స్ప్రెడ్ ఏమన్నా అయితే మాత్రం వాటిని నమ్మకండి. మీకు కూడా తెలుసు, మీరు చూసింటారు కదా, మీ పక్కనే ఎప్పుడు చదివే అభ్యర్థికి డిఎస్సి వచ్చిందని కూడా మీకు తెలుసు. 1 మార్కులో మిస్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నా. ఇక బిలో యావరేజ్ వాళ్ళకి అందరూ కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు గెయిన్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రావణి అండి. నేను ఇక్కడే అనంతపూర్ కార్పొరేషన్లోని మొన్న 2025 డిఎస్సిలో నేతాజీ క్లస్టర్ టీచర్లో అపాయింట్ అయ్యాను. ఈ మధ్యాహ్నం వచ్చే రూమర్స్ అని ఏంటంటే అన్ని 25 డిఎస్సిలో అక్రమాలు జరిగి జాబ్ తెచ్చుకున్నారు అంటే ఆ మాటలు వినడానికి మాకు చాలా బాధగా ఉంది. మేము ఎంత కష్టపడినామో, మేము ఇప్పుడు అంటే జస్ట్ 2 months 3 months చదివి వచ్చిన జాబ్ కాదండి ఇది. నేనైతే 2018 డిఎస్సి కూడా రాసినాను. అప్పుడు నాకు హాఫ్ మార్క్లో జాబ్ పోయింది. మళ్ళీ 19లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. ఏదో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అని అట్లే చదువుతూ ఉన్నాం. అట్లా 6 years చదివినాం, కానీ ఏ నోటిఫికేషన్ రాలేదు. కానీ మొన్న వచ్చిన గవర్నమెంట్ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అన్ని ఏళ్ళు చదివితేనే మాకు ఈ జాబ్ వచ్చింది. సో ప్లీజ్ దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ ఎవరు నమ్మొద్దు. ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ చేసే ముందు మేము ఇంతమంది 16,000 మంది ఎంత కష్టపడి చదివి వచ్చినాం. ఈ జాబ్లోకి చాలా కష్టపడి వచ్చినామండి. ఊరికే అందరికీ లంచాలు స్తోమత మాకు లేదు. మేము కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చినాము. సో ప్లీజ్ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దండి, అది ఎవరు నమ్మద్దండి. థ్యాంక్ యూ సార్ గారికి మరియు ఇతరత్ర పెద్దలకి నాయకు నమస్కారాలు. నేను ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే గత 1 week నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఏ ఫేస్బుక్ చూసినా ఇదే, ఇన్స్టాగ్రామ్ చూసినా అదే, మొత్తం అంతా ఇదే స్పోర్ట్స్ గురించి. బేసిక్గా నేను సాఫ్ట్బాల్ ప్లేయర్. సాఫ్ట్బాల్ ఆడింటే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ సాఫ్ట్బాల్లో మేము ఒక స్థాయికి ఆడిన తర్వాతే మాకు ఉద్యోగాలు వచ్చాయి. నేను చిన్నప్పటి నుండి సాఫ్ట్బాల్ ఆడేవాడిని. సబ్ జూనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్, ఫెడరేషన్ కప్, దాని తర్వాత జూనియర్ ఇండియా టీం,
సీనియర్ వరల్డ్ కప్ ప్రపంచ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఆడితే మాకు ఉద్యోగాలు ఇచ్చినారు, కానీ డబ్బులు ఇస్తేనో లేదంటే ఎవరితోనో రికమెండేషన్ పెట్టింటేనో మాకు ఇవ్వలేదు. ఇది అందరూ తెలుసుకోవాలా, ఎందుకంటే రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. మాకు కూడా మెమోర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఏం స్పోర్ట్స్ మీద ఇట్లా జరుగుతుంది, మీరు డబ్బులు ఇచ్చినారా? డబ్బులు ఎవరు ఇస్తారండి, ఎందుకు ఇస్తారు? డబ్బులు ఉంటే స్పోర్ట్స్ ఎందుకు ఆడతాం? ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం కదా. ఒక సాధారణ కుటుంబం నుంచి మేము వచ్చి ఈరోజు స్పోర్ట్స్లో ఒక స్థాయికి వచ్చినాము. ఎంతో కష్టపడి టోర్నమెంట్స్కి రాష్ట్రం వెళ్ళి నైట్ అనక పగలనక మేము ట్రైన్లలో రిజర్వేషన్ లేకోకుండా స్టాండింగ్ చేసి ఈ పొజిషన్కి వచ్చింటే ఈరోజు స్పోర్ట్స్ కోటాన్ని మొత్తం బదనాం చేసి డబ్బులు ఇచ్చింటే వచ్చినాయంటే ఇది కరెక్ట్ కాదు. మేము కష్టపడి ఆడింటేనే మాకు స్పోర్ట్స్ కోటా కింద ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తం ఇండియా మొత్తం ఉంది. క్రికెట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారు, రైల్వేస్లో ఇస్తారు. నేను కూడా ఈ జాబ్ చేయకముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నేను జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోటా కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చింటే మా వద్దుగా మేము క్రీడాకారులను తయారు చేయాలని ఇంటికి వచ్చినాం, కానీ మేము బై ఛాన్స్ రాలేదు జాబ్లకి, బై చాయిస్ వచ్చినాము. ఎందుకంటే క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం, కానీ ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఈరోజు ఒక ముఖ్యమైన పేపర్లో ఎస్పెషల్లీ మా సాఫ్ట్ బాల్ గురించి ఒక లైన్ రాసినారు సార్. 38 మంది క్రీడాకారులు సాఫ్ట్ బాల్ నుంచి జాబులు వచ్చినాయి రాష్ట్రం మీద అని. ఏమండి రాకూడదా? సాఫ్ట్ బాల్ అత్యధిక మెడల్స్ కొట్టాలి కాబట్టి రాష్ట్రంలో మీరు పోయి ఎంక్వైరీ చేయండి, శాప్లో ఎంక్వైరీ చేయండి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఎంక్వైరీ చేయండి. ఎక్కువ మెడల్స్ వస్తున్నాయి కాబట్టి జాబులు వచ్చినాయి. 38 మందిగా వచ్చినాయంటే 38 మందికి ఇవ్వడానికి ఏమైనా జీవో ఉందా? 38 కాదు, హైయెస్ట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే 100 మందికైనా ఇవ్వచ్చు. అట్లా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడి క్రీడాకారులకు ఇబ్బంది కలిగించే విధంగా భవిష్యత్ క్రీడాకారులు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నేను ఒక వరల్డ్ కప్ క్రీడాకారుని, నేను గల్లీ స్థాయి నా డీటెయిల్స్ అన్ని గూగుల్లోనే దొరుకుతాయి. నాలాంటి వ్యక్తులు కూడా మీరు సర్టిఫికేట్లు అమ్ముకున్నారు, అది సర్టిఫికేట్లు ఫ్రాడ్ చేసి వచ్చినారు అంటే ఎట్లయితుందండి? మీరు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో కాదు ఇండియాలో ఎక్కడైనా సరే ఎప్పుడు డౌట్ ఉన్నా ఎప్పుడు వచ్చి స్టిల్ ఈ రోజుకి వచ్చి మీరు ఆడండి అంటే రాత్రి అర్ధరేత్రికి వచ్చి ఆడమని మేము ఆడి చూపిస్తాము. అంతేగాని ఇట్లా ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దండి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అశోక్ కుమార్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. నాది డిస్టిక్లో 2nd ర్యాంకు. నేను 2018 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నాది 2018లో డిస్టిక్లో 40వ ర్యాంకు. జస్ట్ 39వ ర్యాంకు మా కేటగిరీలో అతనికి జాబ్ వచ్చింది. నాకు జస్ట్ హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయింది. 2018 నుంచి 2025 వరకు, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితంలో 7 సంవత్సరాలు కోల్పోవడం ఒక నోటిఫికేషన్ కోసం ఎవరైనా చూసింటారా? ఒక నోటిఫికేషన్ కోసం 7 సంవత్సరాలు ఎదురు చూసినాం. అది లాక్డౌన్లో ఇంటికి పోకుండా ఎస్కే యూనివర్సిటీలో రూమ్ తీసుకొని లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మా రూమ్లో కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ రూమ్ని వదిలిపెట్టి పోకోకుండా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నామండి. మేము ఊరిని ఏం తెచ్చుకోలేదేం. 7 సంవత్సరాలు. నేను ఎంఏ 2018లో డిఎస్సి రాసినప్పుడు ఎంఏ తెలుగు ఎస్కే యూనివర్సిటీలో జాయిన్ అయినా. నాది ఎంఏ తెలుగు 6వ ర్యాంక్ ఎస్కే యూనివర్సిటీ ఎంట్రన్స్లో. పీజీ అయిపోయింది. తర్వాత లాక్డౌన్ తర్వాత పిహెచ్డి జాయిన్ అయినాను. అప్పుడు నాది స్టేట్ వైడ్ 20వ ర్యాంకు. పిహెచ్డి జాయిన్ అయినాను. తర్వాత జేఆర్ఎఫ్ కూడా తెచ్చుకొని పిహెచ్డి చేసుకుంటా ఈ జాబ్కి ప్రిపేర్ అవుతూ జాబ్ సాధించడం జరిగింది. అంటే ఇంత కష్టపడి ఒక వ్యక్తి జాబ్ తెచ్చుకొని ఇదంటే నా ఒక్కడి ప్రయాణం ఇది. అలాగే ప్రతి ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇలాగే కష్టపడి చదివింటారు. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పుస్తకాలు వదలుకోకుండా కష్టపడి చదివి సాధించారు జాబ్. ఊరికే జాబ్లు ఎవరికి రాలే. 2018 మెరిట్ లిస్ట్ కూడా డిఎస్సికి సంబంధించినది నా దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు మొన్న జరిగిన 2025 డిఎస్సికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి మెరిట్ లిస్ట్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ సచివాలయానికి సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎక్కడుందండి? అప్పుడు మేము రాసినప్పుడు జాబులు వస్తాయని సచివాలయంలో నమ్ముకొని ఉంటాం, కానీ రాకపోయా. ఎవరికి వచ్చిందో ఏమో అసలు తెలియకపోయా. అలాంటి పరిస్థితుల్లో మీరు నిర్వహించినప్పుడు వాటి మీద ఏం అలిగేషన్స్ రానప్పుడు ఇంత నిజాయితీగా నిబద్ధతగా జరిగిన డిఎస్సిపై మీరు ఎందుకు అలిగేషన్స్ చేస్తున్నారో అసలు అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తోందా? ప్రతి ఒక్క మెరిట్ లిస్ట్ కూడా గూగుల్లో ఉంది. కొడితే ఏపీ డిఎస్సి 2025 అని కొడితే ప్రతి జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుంది. అలాగే సెలక్షన్ లిస్ట్ వస్తుంది, చూసుకోండి.
అంతేగాని అనవసరమైన అలిగేషన్స్ అన్నీ చేయొద్దండి, మా మనోభావాలు దెబ్బతీయొద్దని మేము కష్టపడి చదివి సాధించుకున్నాం మీ జీవితాలు. కరోనా టైంలో మీరంతా కరోనా వచ్చింది చచ్చిపోతామా బతుకుతామా అని ఆలోచిస్తూ ఉంటే మేము నోటిఫికేషన్ వస్తుందా రాదా, మా జీవితాలు బాగుపడతాయో బాగుపడవని మేము ఆలోచించామండి. మా కష్టాలన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంటికి పోలేక ఇక్కడ ఈ రూమ్లో ఉండలేక కరోనా వచ్చి పక్కన కరోనా వచ్చింది, ఈ రూమ్లో ఉండలేక ఇంటికి పోలేక ఎన్ని కష్టాలు పడి చదువుకున్నామో అవి మాకు తెలుస్తుంది. అనవసరమైనవి డిఎస్సి అంతా నిజాయితీగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.